నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ఒక మంచి వీడియోతోటి మేము ముంగడికైతే వచ్చేసిన. సో మన పెద్ద పండుగ వినాయక చవితి వస్తుంది కదా. సో గణేష్ని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు లడ్డు అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రజెంట్ నేను కేపీహెచ్పి నిజాంపేట రోడ్లో అయితే ఉన్నా. సో మెట్రో స్టేషన్ పక్కనే చూసుకోవచ్చు. సో మెట్రో స్టేషన్ పక్కనే బాలాజీ మిఠాయి బండార్ షాప్స్, వీళ్ళ షాప్లో సో చాలా తక్కువ ప్రైస్లో సో మంచి మంచి లడ్డులు అయితే చేస్తున్నారంట. సో లడ్డులు ఎట్లున్నాయి అండ్ ఏమేమి రేట్లు ఉన్నాయి మొత్తం అయితే మనం పోయి ఇప్పుడు చూద్దాం. యా ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వచ్చేసిన. చూస్తున్నారు కదా, మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీ లడ్లు మొత్తం డిస్ప్లే చేసి అయితే పెట్టినారు. అండ్ నాతో పాటు ప్రమోద్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. జై శ్రీ గణేష్. బాగున్నారా? యా. సో అన్న, మొత్తం మీ దగ్గర ఎన్ని రకాల లడ్లు ఉన్నాయి అన్న? మన దగ్గర గణేష్ లడ్డు కోసం అయితే 5 to 6 వెరైటీస్ ఉన్నాయి. రెగ్యులర్ కస్టమర్స్కి అరౌండ్ 10 వెరైటీస్ లడ్డూస్. ఓకే, ఏమేమి ఉంటాయి 10 వెరైటీస్? 10 వెరైటీస్ అంటే బూందీ లడ్డు అవుతుంది, హనుమయ్య లడ్డు, మోతిచూర్ లడ్డు, మోదక్, సున్నుండలు, బేసన్ లడ్డు, ఇంకా రాగి లడ్డు. ఓకే. అండ్ మన పండగ స్పెషల్ మన గణపతికి ప్రసాదం, ఇష్టమైన ప్రసాదం సో లడ్డు. సో ఎన్ని రకాలు ఉన్నాయి లడ్డూలో? మన దగ్గర 5 to 6 వెరైటీస్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ లడ్డు. గణేష్ ఉంటాయి కదా, అవి 5 to 6 ఉన్నాయి. ఓకే. అండ్ ఈ లడ్డు మేకింగ్ అనేది ఎట్లా చేస్తారన్న మీరు? మేకింగ్ అనేది అన్న ఇది 2 వెరైటీస్లో ఉంటుంది. డాల్డాలో కూడా అవుతుంది, గీలో కూడా అవుతుంది. కస్టమర్ ఎలా అడుగుతారు, వాళ్ళకి గీలో కావాలంటే గీలో చేసిస్తాము, డాల్డాలో కావాలంటే డాల్డాలో. అంటే ఇప్పుడు కొన్ని లడ్లు పాడవుతుంటాయి కదా, సో గీలో చేసిన లడ్డు పాడవుతుంటుంది ఎక్కువ, డాల్డా చేసిన లడ్డు పాడైపోతుంది. మంచి క్వాలిటీ డాల్డా గీ యూజ్ చేస్తే దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మినిమం ఇప్పుడు గణేషునికి పండుగ రోజు మనం ప్రసాదం లడ్డు పెడితే సో కొంతమంది 11 రోజులు చేస్తారు, కొంతమంది 21 రోజు వరకు ఉంచుతారు. మా లడ్డూది మేము 15 days గ్యారంటీ. 15 days మా లడ్డు ఏమవ్వదు. ఇన్ కేస్ పాడైతే కస్టమర్ రిటర్న్ ఇస్తే ఏమన్నా మీరు ఒక లడ్డు తీసుకుంటే 2 లడ్డు ఇస్తాం. అమౌంట్ సేమ్ సైజ్ 2 వెరైటీస్ లడ్డు, లేకపోతే అమౌంట్ కావాలంటే అమౌంట్ ఆల్మోస్ట్ 90% పాడవదు. బట్ మీరు కాన్ఫిడెన్స్ 32 years మా షాప్కి 32 years అయింది. 32 years వరకు అయితే ఈ రోజు ఒక్క కంప్లైంట్ లేదు లడ్డు పాడే. గణేష్ చతుర్థి 32 years నుంచి ఎక్స్పీరియన్స్. ఓకే. ఓన్లీ ఫర్ లడ్డు మిఠాయి మొత్తం స్వీట్ షాప్ అనేది 32 years నుంచి. ఓకే. సిన్స్ 1992. ఓకే. ఎంతమంది రెడీ చేస్తారు అన్న లడ్లు మొత్తం? మన దగ్గర మొత్తం 13 members పనిచేస్తారు. 13 రెగ్యులర్ స్టాఫ్. రెగ్యులర్ స్టాఫ్ 13 members ఉంటారు. దాంట్లో 4 masters ఉంటారు, వాళ్ళ చేయి కింద 2 members. మిగిలిందా వేరే పని వాళ్ళ డివైడ్ చేసి ఉంటారు. ఓకే. సో ఈ మేకింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మేము 7th కి గణేష్ చతుర్థి అంటే 5th రోజు స్టార్ట్ చేస్తాం. 5th రోజు అంటే 2 days బిఫోర్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే దాని లైఫ్ మళ్ళీ 15 days వరకు ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళు 11th day తీస్తారు, ఆయన తీసుకొని పెట్టాలంటే 15 days వరకు ఉండాలని 5th కి స్టార్ట్ చేస్తాం. సో లడ్డు ఫస్ట్ ఆరబెడతారా, డైరెక్ట్ ముద్దలు కట్టాలి? లేదు, ఆరో పెట్టాలి. అది వేడిగా కట్టలేము. ఎలా కూలింగ్ అవుతుంటుంది అలా కడితే ఇరగదు, బ్రేక్ అవ్వదు. ఓకే అన్న. ఇప్పుడు కస్టమర్కి ఎంత సైజ్ నుంచి ఎంత సైజ్ వరకు ఇవ్వగలుగుతారు? మన దగ్గర 50 grams నుంచి మనం 100 kgs వరకు కూడా ఇస్తాం. సో హైయెస్ట్ ఇప్పటి వరకు మీ సైడ్ నుంచి మేము హైయెస్ట్ చేసింది లాస్ట్ ఇయర్ ప్రగతి నగర్లో 100 kgs. 100 kgs. ఓకే. అండ్ లడ్లకు సపరేట్ డెకరేషన్ అట్లా ఏమైనా చేయగలరా? డెకరేషన్ కూడా చేస్తాము. లైక్ ఇది 5 kgs లడ్డు. ఓకే. ఇది 3 kgs లడ్డు విత్ డెకరేషన్. ఓకే. ఇది 1 kg లడ్డు డెకరేషన్. ప్లేన్ కూడా ఉంటుంది. సో విత్ ప్లేన్ కాస్ట్ ఎంత ఉందన్న? విత్ డెకరేషన్ కాస్ట్ ఎంత? ప్లేన్ కాస్ట్ 480 per kg. 480 అండ్ విత్ డెకరేషన్ 700 per kg. ఓకే. సేమ్ క్వాలిటీగా? క్వాలిటీ సేమ్ క్వాలిటీ. కొంచెం ఈ లడ్డు కొంచెం డిఫరెంట్ మోతిచూరా, ఇదేంటిది? రెండు మోతిచూరే మొత్తం. ఓకే, మొత్తం మోతిచూర్ లడ్డు. అండ్ ఇక్కడ ఈ ప్లేన్ లడ్డు ఇది కూడా అదేనా? అది కూడా మోతిచూర్. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కదన్నవి. ఇది మోతిచూర్ లడ్డు, ఇది మోదక్. మహారాష్ట్రలో ఏదైతే ఫేమస్ ఉంటుంది కదా మోదక్, ఇది మోదక్. ఓకే. ఇది బూందీ లడ్డు, ఇది హనుమయ్య లడ్డు, ఇది కూడా మోదక్. ఓకే. అండ్ కలర్ చేంజ్? కలర్ కాదు, ఇది మైదా పిండితో చేసింది, ఇది శనగపిండి, ఇది శనగపిండి, ఇది మిల్క్తో. ఓకే. ఇది కూడా శనగపిండి. ఓకే. అండ్ ముందేమో వచ్చి ఆర్డర్ ఇవ్వాలా, సడన్గా రెడీగా ఉంటాయి ఆ కస్టమర్? ఆర్డర్ ఇస్తే యాజ్ పర్ కస్టమర్ దొరుకుతుంది, లేకపోతే మన దగ్గర రెడీ అంటే మన దగ్గర ఏ వెయిట్ ఉంటుంది అదే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఎక్కువ బల్క్ కావాలి, ఎక్కువ సైజ్ కేజెస్ కావాలి, 1 day ముందు ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేపిస్తాం. ఓకే. అండ్ ఎక్కువ తీసుకుంటే ప్రైస్ ఏమైనా తక్కువ చేసే ఛాన్సెస్? ప్రైస్ హోల్ ఎక్కువ బల్క్ కావాలంటే తక్కువ చేసి. ఓకే. సో ఇప్పుడు ఇది ఏ ప్రైస్ ఉందన్న? ఇప్పుడు సైజ్ ఈక్వల్గా పెట్టినారు కదా. అవును. ఇది ఫర్ కేజీ? ఇది కేజీ లైక్ 700 చెప్పాను కదా, 5 kgs 3500. ఓకే. ఇది 2 kgs సార్? ఇది 4 kgs. ఓకే. ఇది 3 kgs. ఓకే. అండ్ ఈ బుట్టలు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రీ ఇస్తారా? సపరేట్ అవి ఫ్రీ. అండ్ ఇంక్లూడింగ్ ఈ డెకరేషన్ కూడా ఉంది? డెకరేషన్ అది. ఓకే. అన్న ఇంకా స్వీట్స్ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి మన దగ్గర? అరౌండ్ 80 to 90 వెరైటీ స్వీట్స్ రెడీలో ఉంటాయి అన్న. ఓకే. ఈ ఫస్ట్ కౌంటర్ అనేది మొత్తం డ్రై ఫ్రూట్తో ఉంటుంది. ఓకే. ఈ స్వీట్ లైఫ్ స్పాన్ అనేది 10 to 12 days ఏమవ్వదు. ఓకే. సెకండ్ కౌంటర్ అనేది మొత్తం మిల్క్ స్వీట్స్. ఓకే.
దీనిది 3 to 4 days ఏమవ్వదు. ఓకే. థర్డ్ కౌంటర్ అనేది మొత్తం ఆంధ్ర స్వీట్స్ లైక్ సున్నుండలు, రాగి లడ్డులు, బాలుషా, కోవాపూరి. ఓకే. థర్డ్ కౌంటర్ అనేది బెంగాలీ స్వీట్స్. ఫోర్త్ కౌంటర్ మొత్తం స్నాక్స్ ఐటమ్. ఓకే. నమ్కీన్, మిక్స్చర్, చక్కలు, సమోసా, కచోరీ, మిర్చి. అండ్ మీ దగ్గర సమోసా అండ్ కచోరీ బాగా ఫేమస్ అని. అవునన్నా, మా దగ్గర సమోసా, కచోరీ, మిర్చి చాలా ఫేమస్. ఓకే. ఎందుకు అవి మేము నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తాం. ఓకే. అండ్ ఈవినింగ్ టైం వస్తే ఇక్కడ నిలవడానికి కూడా స్పేస్ ఉంటుంది. ఈవినింగ్ టైం కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆ టైంలో సమోసా, కచోరీ కస్టమర్స్ కూడా ఎక్కువ. ఓకే. అంటే రెగ్యులర్ కస్టమర్సా కొత్త వాళ్ళు వస్తారు? ఆల్మోస్ట్ మనకు 90% రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు, కొత్త కస్టమర్స్ కూడా వస్తారు. అంతా స్పెషల్ ఏంటంటే ఎట్లా తయారు చేస్తారు? అంటే రెగ్యులర్గానే ఇంకేమైనా? అది మా మసాలా అనేది మేము యూనిఫామ్గా ఇస్తాము. అది ఫిక్స్ ఉంటుంది, ఇంత వెయిట్లో ఇంతే మసాలా ఇవ్వాలి. ఓకే. 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 మాస్టర్ ఇక్కడ మీ లోకల్? మా మాస్టర్ నా దగ్గర తెలుగు మాస్టర్ ఉన్నారు, బెంగాలీ మాస్టర్ ఉన్నారు, మార్వాడి మాస్టర్, బీహారీ మాస్టర్. ఓకే. 4 మాస్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి తెలుసు ఈ లోకల్ పీపుల్కి. వాళ్ళు అందరు అరౌండ్ 15 to 18 years నుంచి పనిచేసేటోళ్ళు మన దగ్గర. కొత్త మాస్టర్ ఎవరు కాదు, అందరు పాత వాళ్ళే. ఓకే. సో ఆ కచోరీ టైమింగ్ మేకింగ్ ఎంత టైం? మార్నింగ్ 10:30, 11కి కచోరీ, సమోసా అన్ని రెడీ అయిపోతాయి. ఈవినింగ్ 8:30 వరకు 100% దొరుకుతాయి. ఎక్కువ ఈవినింగ్ వస్తారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెల్ చేస్తాము. కస్టమర్స్ అనేది ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎక్కువ. ఓకే. యా ఫ్రెండ్స్, ఇప్పుడే వేడివేడిగా తీసుకొచ్చారు అన్న వాళ్ళు. అండ్ మిర్చి. సో మిర్చి కూడా చాలా లావుగా ఉంది. అండ్ వంకాయ బజ్జీలా కనబడుతుంది చూస్తుంటే. అండ్ కచోరీ, ఈ కచోరీ 2 రకాలు ఉన్నాయి. ఒక పెద్ద కచోరీ ఉంది అండ్ చిన్న కచోరీ. అండ్ సో చిన్న సమోసాలు అండ్ పెద్ద సమోసాలు అన్న. సో ఇవి ఎట్లా అన్న కాస్ట్ ఎంత అసలు? ఇది ఆనియన్ కార్న్ సమోసా అన్న. ఓకే. ఇది ప్లేట్ 30 రూపీస్. ఓకే. ఇది ఆలూ సమోసా, ఈచ్ పీస్ 20. ఈచ్ పీస్ 20. దీంట్లో ఏముంటుంది స్పెషల్ మసాలా? ఆలూ బఠానీ మిక్స్ ఉంటుంది. ఓకే. అండ్ కచోరీ 2 టైప్స్. మూంగ్ దాల్ కచోరీ, ఇది ఆలూ ఇంకా ఆనియన్ కచోరీ. ఇది 20, ఇది 30. అండ్ ఇది స్వీటే కదా? లేదు, హాట్ ఐటమ్, స్నాక్స్ ఐటమ్. ఓకే. ఓకే. అండ్ మసాలా మిర్చి, ఇది ఈచ్ పీస్ మిర్చి ఏందని ఇంతలా ఉంది మరి? దాని లోపల మసాలా స్టఫింగ్ ఉంటుంది. ఓకే. ఒక్కసారి నేను తిని చూడొచ్చా? అబ్బాయి ప్లేట్లో కట్ చేసి ఇస్తాడు, చట్నీ వేసి మొత్తం. కట్ చేయండి. బదల్ काट अच्छा उधर रख के वीडियो जैसा ऊपर रख के कट ఇక్కడ పెట్టు. సో వీళ్ళు కటింగ్ కూడా సీజర్ యూజ్ చేస్తున్నారు. చిన్న చిన్న పీసులు కట్ చేస్తుంటే పొగలు వస్తున్నాయి, వేడిగా ఉన్నట్టుంది. అండ్ దీని మీద ఏమైనా సాస్ వేస్తారా? చట్నీ. ఈ చట్నీలో ఏమేమి కలుస్తుందన్న? చట్నీ చింతపండు ఇంకా షుగర్ ఉంటుందన్న. ఓకే. స్వీట్ అండ్ హాట్. స్వీట్ అండ్ హాట్ మిక్స్ ఉంటుంది. ఓకే. మిక్సరా? दे हाथ से दे. యా. స్పైసీ ఆర్ స్వీట్, సో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో. చూద్దాం ఎట్లుంటుందో. కాలుతుంది. నిజంగా బాగుందన్న. నేను తినలే ఇలాంటి మిర్చి. నిజంగా ఎప్పుడు తినగానే లోకల్ స్పైసీగా ఉంటుంది, కొంచెం పిండి పిండి అనిపిస్తుంది. నిజంగా సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా కేపీహెచ్పి నిజాంపేట్ రోడ్లోకి వస్తే ఖచ్చితంగా మన బాలాజీ బండార్ స్వీట్స్కి విజిట్ చేయండి. మీరు స్వీట్స్ తినకపోయినా పర్లేదు, హాట్ మాత్రం తినండి, చాలా బాగున్నాయి అన్న. నిజంగా నేను టేస్ట్ కూడా చూసిన, స్వీట్స్ తిన్నా అండ్ హాట్ తిన్నా. సో చాలా బాగున్నాయి. సో కుకింగ్లో మంచి టేస్ట్ ఉన్నట్టుంది. సో ఫస్ట్ మీకు టేస్ట్ ఉంటేనే మీకు ఎంప్లాయీస్ని కానీ. అది కరెక్ట్. మేము డైలీ ఏదైతే ఉంది ఫస్ట్ మేము టేస్ట్ చేస్తాం, తర్వాతనే కింద కౌంటర్లో వచ్చి సేల్ అవుతుంది. ఓకే. సో థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సో నన్ను పిలిచి మీ షాప్ మొత్తం నాకు ఫుడ్ అంతా తినిపించి థ్యాంక్ యూ అన్న. మా సబ్స్క్రైబర్స్ కూడా చూపించడం చేసారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. యా ఫ్రెండ్స్, చూసారు కదా. సో బాలాజీ మిఠాయి బండార్ స్వీట్లా సో మొత్తం మనం హాట్ తిన్నాం, స్వీట్ తిన్నాం, చాలా బాగున్నాయి. బట్ నియర్ బై కేబీహెచ్పి కానీ, కుక్కడపల్లి కానీ, హౌసింగ్ బోర్డ్ కానీ మీరు ఈ రూట్లో ఎప్పుడైనా వెళ్తుంటే కనుక ఖచ్చితంగా ఈ షాప్కి వచ్చి విజిట్ అయ్యి సో తినండి. అండ్ నా పేరు చెప్పండి, మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.